రాజమండ్రి 45 వార్డ్ బాంబే గృహాల వద్ద కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. రాజమండ్రి స్థానిక 45వ డివిజన్ ఆర్ఎండ్బి బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ రెనోవేషన్ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే ఈ కమ్యూనిటీ హాలును గత వైకాపా పాలకులు నిర్లక్ష్యంగా వదిలేసి నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందని, ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే ఇక్కడ ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కార్పొరేటర్ కొయ్యల రావణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. 45వ వార్డులో ఆర్ఎన్బి కాలనీ ఇది, అంటే కంపోస్ట్ యార్డ్ ఎదురుగా ఉంటుంది. గతంలో 2014-19లో ఇది ఆర్ఎన్బి సైట్. అప్పుడు మంత్రిగా ఉన్న అయ్యన్ పాత్రుడు గారి దగ్గర నుంచి డీనోటిఫై చేసి దీన్ని కార్పొరేషన్ తీసుకొని కార్పొరేషన్ ద్వారా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయించడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అలాగే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. క్రమేణా ప్రభుత్వం మారడం, 1,05,00,000 పనులు చేస్తున్నారు. నాసిరకమైన పనులు, నాణ్యత లేని పనులు, అసలు ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్న పనులు చేసి కమ్యూనిటీ హాల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపయోగంలోకి తెచ్చే విధంగా ఏ ఒక్క కార్యాచరణ కూడా లేదు. 1,05,00,000తోటి పనులు చేసి ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేశారు. దురదృష్టం ఏంటంటే పక్కనే సచివాలయం కూడా ఉంది. ఇది ఇలా కట్టిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చి కనీసం సచివాలయంలోనైనా తాళాలు పెట్టి ఇక్కడ ప్రజలు నివసిస్తున్న వాళ్ళు మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉపయోగించుకునే విధంగా దీన్ని తీసుకురావడంలో కూడా వైసీపీ వారు వైఫల్యం చెందారు. ఇది ఎందుకు మేము తీసుకొచ్చాం టీడీపీ గవర్నమెంట్ 2014-19లో? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అధిక శాతం ఇక్కడ నివసిస్తున్న ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలి, తక్కువ రేటుకే ఏ కార్యక్రమం అయినా చేసుకోవాలన్న ఒక మంచి సదుద్దేశంతో మేము తీసుకొస్తే, మేము శాంక్షన్ చేయిస్తే, శాంక్షన్ చేయాల్సిన పనులు చేయకుండా దీన్ని ప్రజలకు ఉపయోగపడకుండా ఉండే విధంగా తాళాలేసి పెట్టారు. దానివల్ల ఏం జరిగింది? అద్దాలు పగిలిపోయినాయి, వైరింగ్ మొత్తం లాగేసి దోచేసుకున్నారు, ఫాల్ సీలింగ్ ఎరక్కొట్టేశారు, ఫ్యాన్లు అట్టుగా వెళ్ళిపోయారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇచ్చిన రూమ్లోని టాయిలెట్లు, కమోటుల నుంచి అన్నీ పోయినాయి, ట్యూబ్ లైట్లు ఎగిరిపోయినాయి. ఏమైనాయి అవన్నీ అంటే? ఏమైనాయి అని మమ్మల్ని అడుగుతున్నారు రివర్స్లో. అంటే బుర్ర తక్కువ పనులు అంటారు వీటిని. వైసీపీ వాళ్ళు చేసినవన్నీ బుర్ర తక్కువ పనులు. ₹1 కోటి ఎవరివి? నా జోబులేవా లేకపోతే అప్పుడున్న ప్రజాప్రతినిధుల జోబులోవా? అవి ప్రజల యొక్క సొమ్మిది. ప్రజలచే పన్ను రూపంలో వచ్చిన, వివిధ రూపాల్లో వచ్చిన డబ్బును మనం ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయికి కూడా మనం జవాబుదారంగా ఉండాలి. వైసీపీ వాళ్ళు ఏమున్నారు? 1,05,00,000 పెట్టి మీరు దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేశారా? సమాధానం ఏముండదే. సమాధానం లేని పరిస్థితిలో ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేస్తే, నేను ఎన్నికలప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చిన సమస్య ఈ కమ్యూనిటీ హాల్ని ఒకటి నిర్మాణం చేయడం తాత, అలాగే ఒక రైతు బజార్ కూడా ఇక్కడ తీసుకొస్తానని చెప్పాను. రైతు బజార్ ఎలాగంటే ఇక్కడ సుమారు 3,000 మంది నా నియోజకవర్గ ఓటర్లు ఉండడంతో పాటు పక్కనే వడ్డీలపేట కానీ ఇవన్నీ చూసుకుంటే సుమారు 5,000-6,000 మంది నివసిస్తున్న ప్రాంతంగా రైతు బజార్ని శాంక్షన్ చేయించాను. నెక్స్ట్ మంత్ టెండర్లు కూడా పిలిపిస్తున్నాను. ఈరోజు శాసనసభ్యుడిని గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాలే చూడండి, ఇప్పుడు 1,05,00,000తో వాళ్ళు చేసిన పనుల్ని 38 లక్షలకి ఇప్పుడు మేము చేయించేస్తున్నాం. ఇప్పుడే ఈ అలీ గారు కూడా ఉన్నారు నాతో.
1,05,00,000కి ఏ పనులు చేశారు, ఏ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత అయిందో డీటెయిల్డ్గా తీసుకురండి. ఇప్పుడు 38 లక్షలు కూడా ఎలా తెచ్చాము అని అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం రావాలి రాజకీయ వ్యవస్థ మీద. గతంలో 1,06,00,000 ఎక్కడ కార్పొరేషన్ నిధులు అంటే ప్రజల యొక్క ధనం, ప్రజల యొక్క డబ్బు. ఇప్పుడు ఏం చేశాం, గతంలో తప్పు చేశారు వాళ్ళు, అలా జరగకూడదని సిఎస్ఆర్ నిధుల ద్వారా 38 లక్షలు ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చాడని గర్వంగా చెప్తా ఉన్నాను. తీసుకురావడమే కాదు, పనులు కూడా అయిపోతూ ఉన్నాయి. గతంలో వాటర్ ట్యాంక్ కూడా కట్టలేదు. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ ఇంకెవరైనా సరే ఏమైనా పెళ్లి చేసుకుంటే నీళ్ళు ఎలా ఇద్దాం అనుకున్నారో మాకు అయితే అర్థం కాల. ఇప్పుడు ఈ 38 లక్షల్లో వాటర్ ట్యాంక్ని కూడా అమర్చారు. అంటే వెళ్ళే కొద్దీ అడుగడుగుని బూతులు వైసీపీ వాళ్ళు చేసినాయి. ఎంక్వైరీ అయిపిస్తాం, ఏం చేశారన్నది తెలుసుకుంటాం. అలాగే బాధ్యతతో సిఎస్ఆర్ నిధుల నుంచి పనులు చేయిస్తూ ఉన్నాం. ఈరోజు నేను అనుకుంటే కార్పొరేషన్ నుంచి 40 లక్షలతో చేయించడం అన్నది పెద్ద విషయం కాదు. ఎన్నో చేయిస్తున్నాం కార్పొరేషన్ నుంచి. 2 సంవత్సరాల్లో సుమారు 250 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడికి నేను చేయించుకోగలిగింది. ఈ 40 లక్షలతో చేయించుకోపోవడం అనేది పెద్ద నేను చేయించడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. గతంలో దుర్వినియోగం అయ్యింది. ఈరోజు సిఎస్ఆర్ నిధులతో పనులు చేసి ప్రజలకు అందుబాటులో వెంటనే నిర్మాణం అయ్యి ఓపెన్ చేసిన మరుక్షణం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి ఒక 2 ఇయర్స్ టెండర్ పిలిచి ఏదో ఒకరికి టెండర్ల కింద ఇచ్చి కాంట్రాక్టర్ మెయింటెనెన్స్గా ఇంతని మినిమం రేట్ పెట్టి, ఎందుకంటే దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం కాబట్టి మినిమం రేట్ పెట్టి వాళ్ళందరూ సరదాగా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే చేసుకునే విధంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి, అలాగే టెండర్ పాల్గొన్నవాడు కూడా నష్టపోకుండా ఉండే విధంగా చేయాలన్నది మా తాలూకు ఆలోచన. అది ఆలోచించగలిగే వ్యక్తి దగ్గర ఉండవలసిన విషయం, నాయకుడి దగ్గర ఉండాల్సిన విషయం. ఏదో రిబ్బన్ కట్ చేసాం, ఒక ఫ్లెక్స్ వేసుకున్నాం, ఓపెన్ చేసి వెళ్ళిపోతే కాదు. తర్వాత అది ఉపయోగపడ్డాదా లేదా అన్నది కూడా ప్రజలకి తెలుసుకోవాలి. నాయకుడి లక్షణం అది.